ఏంటి, రాముడు పరశురాముడు ఒకే యుగంలో పుట్టారా? అవును, రాముడు పరశురాముడు మాత్రమే కాదు, వామనుడు కూడా ఒకే యుగంలో పుట్టారు. ఆ యుగం పేరే త్రేతాయుగం. త్రేతాయుగంలో మనుషులు ఏ విధంగా ఉండేవారో మీకు తెలుసా? త్రేతాయుగంలోని మనుషులు సతయుగ మనుషులలాగా తమ ఇంద్రియాలని అదుపులో ఉంచుకోలేకపోయేవారు. ఇంకా వాళ్ళల్లో స్వార్థం, ఈర్ష్య, ధనంపై మోహం, ఇంకొకరిని ఎగతాళి చేయడం వంటి చెడు లక్షణాలు పెరిగాయి. కానీ ఇలాంటి మనుషులు తక్కువగా ఉండేవారు. ఈ యుగంలోనే మనుషులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించబడ్డారు. ఈ యుగంలో భార్యలు తమ భర్తలకు సేవ చేసుకుంటూ, ఇంకా పిల్లలు తమ తల్లిదండ్రులకు సేవలు చేసుకుంటూ తమ జన్మని ధన్యం చేసుకునేవారు. త్రేతాయుగంలో మనుషుల ఎత్తు 21 అడుగులు, ఇంకా వారి జీవకాలం 10,000 సంవత్సరాలు ఉండేది. పురాణాల ప్రకారం త్రేతాయుగం కాలక్రమం 12,96 సంవత్సరాలు ఉంటుంది.